ప్రేమల ద్వారా, పెద్దల ద్వారా ఎంతో పరిశీలించి చేసిన కొన్ని పెళ్లిళ్ళు ఎడాకులు పెడాకులుగా కోసేసిన మామిడాకుల్లాగా అయిపోతున్న రోజుల్లో వీళ్ళు చేసిన త్యాగం ఏమిటి అంటే, కనీసం పెళ్లి జరిగే గడియల దాకా ఒకరినొకరు చూసుకోకుండా అదే తొలిసారి చూడడం, ఆ పక్క ఈ పక్క తల్లిదండ్రులు మాట ఏదవగ్గా భావించి వాళ్ళ వివాహం జరగడం జరిగింది. దాని ఫలితం 63 సంవత్సరాలు పెళ్ళయి ఈ రోజుకి గడ ఎన్నో ఆటుపోట్లు, లాభ నష్టాలు, కష్ట సుఖాలు వచ్చినా గడ ఆదర్శంగా ఈ రోజుకు బ్రహ్మాండంగా వాళ్ళు ఉండడం ఇది ఫలితం. మీరు చూస్తున్న ఈ సీను ఏముంది అనుకుంటే ఏమీ లేదు, ఏదో ఉంది అనుకుంటే హిమాలయ శిఖరం అంతా ఉంది. ఆ ఇద్దరు పెద్ద దంపతులు మధ్యలో ఓ చిన్న బుడతలో పునుకోన్నాడు, పక్కనే ఒక 54 ఏళ్ళ వయసు ఆయన పునుకోన్నాడు. అది సీన్. ఎందుకు ఎన్ని చెప్తున్నాం అంటే, ఆ దంపతుల గురించి ఈ ఇడువ చెప్పడం జరిగింది. వాళ్ళు ఎలాంటి త్యాగాలు చేశారు, ఎలాంటి స్వధర్మాలను పాటించారు, దాని ఫలితాలు ఎలా ఉన్నాయి అనేదే ఈడు. దంపతులకు పెళ్ళైన 8 ఏళ్లకు లేక కలిగిన ఏకైక పుత్రుడు వివాహ విషయంలో ఎవరైనా కొడుకు కోడళ్ళు తమ దగ్గర అండగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఓ పుణ్య దంపతులు వీరికి చాలా సంవత్సరాల తరువాత సంతానం కలిగింది. ఏకైక సంతానం ఒక కుమార్తె. ఆ కుమార్తె వివాహానికి ఈ పుత్రుడే కావాలి, ఎందుకంటే వాళ్ళు వ్యవసాయ దారులు. ఆ వ్యవసాయాన్ని వాళ్ళు శేష జీవితంలోనూ వాళ్ళ తదనంతరం కానీ అద్భుతంగా చేసే వ్యక్తి కావాలని ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళు చిరునవ్వుతో అక్కడికి ఆ వివాహానికి అంగీకరించారు. ఫలితం వాళ్ళు వ్యవసాయదారులు, వాళ్ళ శేష జీవితంలో ఆ పొలాలు అద్భుతంగా పండించి వాటి ఫ్లెక్సీలు ఇతర దేశాలు, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, గవర్నర్లు వాళ్ళ చేత అవార్డులు, వాళ్ళ నిండు జీవితం చూసి ఎంతో ఆనందంగా వాళ్ళ నిండు జీవితాలు చూడడం జరిగింది. ఆ ఫలితం అంత అద్భుతంగా ఉండింది. ఆ సీన్లో ఉన్న దంపతుల గురించి వాళ్ళు చేసిన కర్తవ్య ధర్మాలు, స్వధర్మాలు, కుటుంబానికి సంబంధించిన త్యాగాలు, ఆ సమాజపరంగా వాళ్ళ చేసిన ఆ సేవ, ఆ దృక్పథం, ఆ ఫలితాలు ఏ స్థాయికి వెళ్ళాయంటే, ఇప్పుడు వాళ్ళ వయసు 80 ఏళ్లలో ఉన్నప్పుడు వాళ్ళు కావాల్సింది ఏంటంటే, ఏ వ్యక్తి అయినా 80 సంవత్సరాల్లో ఉన్న వ్యక్తులు వాళ్ళకై వాళ్ళు స్వయంగా 3 పూట్ల ఆహారం ఒక సహాయం లేకుండా తినగలగడం, కనీసం బాత్రూమ్కి కానీ పాసకు కానీ వాళ్ళకై వాళ్ళే ఒక్కరే పోయి రావడం, అది అంతవరకు బ్రహ్మాండంగా హ్యాపీగా చేస్తున్నారు. పైపెచ్చి ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి చిన్నప్పటి జ్ఞాపకాలు కాడ అన్ని బాగున్నాయి, మెమరీస్ కాడను. వాళ్ళు జీవితకాలం మొత్తం వ్యవసాయదారులుగా చాలా కష్టపడినటువంటి దంపతులు. వాళ్ళు అదృష్టం అనొచ్చు. ఇప్పుడు ఆ మిద్ది మీద చేరి అక్కడ చేరే వాళ్ళు పర్యవేక్షణ చేస్తుంటారు అన్నమాట, పొలాన్ని ఎడదరుగుతుంది ఏందని. ఇంటికాడి నుంచి కనపడతా ఉంటుంది పొలాలు. తరువాత ఆ వ్యవసాయాలు చాలా దగ్గరలో ఏంటంటే, ఆ తరం వాళ్ళకు చేసి వాళ్ళ తరువాత తరాల వాళ్ళు వ్యవసాయాల్లో ఉండట్లే, ఎట్టొకటి ఇచ్చేయడం, ఇంకేదైనా పోవడం, పాలకి ఇచ్చేయడం, ఊరు దాటిపోవడం జరుగుతుంది. వీళ్ళు మాత్రం సొంత ఇంట్లోనే ఉంటూ ఆ వ్యవసాయ వారసులుగా కొడుకు, ఇంకో పక్క మనవడు వాళ్ళు వ్యవసాయం సారథ్యం వహిస్తుంటే దాన్ని చూసి పర్యవేక్షించే ఆ ఫలితం కూడా వాళ్ళకి రావడం జరిగింది. తరువాత ఆ దంపతుల పెళ్ళైన కొత్తలలో చాలా చిన్న బిడ్డ, 3 నెలల బిడ్డప్పుడే వాళ్ళు ఎవరైనా రేగరా కలిగిన బిడ్డలు ఏంటంటే వాళ్ళ పక్కనే ఉండాలని కోరుకుంటారు, ఏ దంపతులైన యువ దంపతులు. కానీ వీళ్ళు మాత్రం వీళ్ళ ఆనందం కన్నా తమ అత్తమామల ఆనందం, అంటే ఆ కుటుంబంలో పెద్దల ఆనందం ఉండాలనే ఉద్దేశంతో ఆ చిన్న బిడ్డను కూడా వాళ్ళ కాడే బండియడం, అట్నే పెద్దవాళ్ళు కావడం జరిగింది. ఆ ఫలితం అంటే రైతు వారికి చెప్పాలంటే, 1 ఎకరాకి 1 బస్తా వేస్తాం మనం విత్తనాలు, అయ్యి 4 నెలల తర్వాత తిరిగి రైతుకు పంట రూపంగా 60-80 బస్తాల మధ్యలో వస్తాయి. ఆ విధంగా ప్రతి ఒక్కటి మంచి ప్రయోజనాలు, మంచి ఫలితాలు చేసే విధానంలో ఒక వ్యక్తి దాన్ని ఆ ధర్మాన్ని నిర్వహించినప్పుడు తిరిగి అది మళ్ళీ మనకే వస్తుంటుంది అనమాట. ఆ విధంగా ఇప్పుడు ఈరోజు వాళ్ళు సొంత ఇంటిలో ఉండడం, అక్కడే చేరి వ్యవసాయ పరిస్థితిలో ఉండడం, తరువాత వారసులందరూ వ్యవసాయాలుగా చేయడం. ఇంకో విషయం ఏంటంటే, ఆమెకి ఆ విధంగా అటువంటి పెద్ద కుటుంబాల పెద్దలు చూసిన ఇల్లాలి ధర్మాన్ని చక్కగా నిర్వర్తించినందుకు ఆమెకి ఈరోజు ఫలితం ఒక పక్క మొదటి తరానికి చెందిన భర్త, 2వ తరానికి చెందిన కుమారుడు, 3వ తరానికి చెందిన మనవళ్ళు, 4వ తరానికి చెందిన ముని మనవళ్ళు, అందరూ ఒకే ఇంటిలో ఆ విధంగా 4 వారసుల మధ్యన ఆమె తిరిగే విధానం వచ్చింది.
ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ప్రతి ఒక్కరిగాడ వాళ్ళ కృషి చేస్తూ వాళ్ళ వృత్తిని దైవంగా భావించి ఆ ధర్మాన్ని విలువలు పాటించినప్పుడు ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఓకే, సర్వే జన సుఖినో భవంతు. దొరకునా ఇటువంటి సేవా, దొరకునా ఇటువంటి సేవా, నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయుత్రోవ. దొరకునా ఇటువంటి సేవా, నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయుత్రోవ.